నెల్లూరు జిల్లాకు వెళ్దాం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు హోరాహోరీ అన్నట్లుగా సాగుతున్నాయి. విజయం కోసం అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 7 స్థానాల్లో పోటీ తారాస్థాయిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు పోటీ టఫ్గా ఉండే స్థానాల్లో బెట్టింగ్ దందా జోరు అందుకుంటోందని సమాచారం. ఇక జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలు హోరాహోరీ అన్నట్లుగా సాగనున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని నెల్లూరు నుంచి మా రిపోర్టర్ సురేంద్ర అందిస్తారు. సురేంద్ర, చెప్పండి, ఎన్నికల కోసం ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి? అక్కడ ఏమైనా సమస్యాత్మకమైనటువంటి ప్రదేశాలని గుర్తించారా? మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? నాగరాజు, ఉమ్మడి నెల్లూరు జిల్లా ఇటు ఏపీలోనే రాజకీయ చైతన్యం కలిగినటువంటి జిల్లా కూడా చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈసారి జరిగేటువంటి 2024 సార్వత్రిక ఎన్నికల్లో రాజకీయ ఉద్దండులు ఆర్థిక బలవంతులు కూడా పోటీ చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే గతంలో వైసీపీకి కంచుకోటగా ఉన్నటువంటి నెల్లూరు జిల్లాని ఇటు టీడీపీ ఎలాగైనా కైవసం చేసుకోవాలని కూడా సర్వశక్తులు ఒడ్డుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే మొత్తం మీద ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి 10 నియోజకవర్గాల్లో ఇటు ఆర్థికంగా అంగబలం కలిగినటువంటి ఇరు పార్టీల నుంచి కూడా అభ్యర్థులు అయితే పోటీలో ఉన్నారు. ఈ పోటీల నేపథ్యంలో ఇప్పుడు ఏపీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నెల్లూరు జిల్లా వైపు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఏదైతే హాట్ టాపిక్ గా నెల్లూరు జిల్లాగా చెప్పుకుంటుంటారో ఈ రాజకీయాలకు సంబంధించి, దాంట్లో భాగంగా నెల్లూరు జిల్లాలో గెలుపు ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి ప్రభుత్వం కూడా ఏపీలో కూడా అదే ప్రభుత్వం వస్తుందని కూడా ఒక నమ్మకాన్ని కూడా ఇటు ఓటర్లు కూడా ఇటు రాజకీయ విశ్లేషణ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అయితే మొత్తం మీద కూడా ఇటు 13వ తేదీ జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించి ఇటు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 నియోజకవర్గాలకు గాను 24,41,900 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లకు ఓటు వినియోగించుకునేదానికి 2,593 పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఎలాంటి గొడవలకు తలెత్తకుండా ఉండేందుకు కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు ఇటు పోలీసు సిబ్బందిని 4,000 సిబ్బందిని ఏర్పాటు చేసి ఇక్కడ ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా ఇది అధికారులు కూడా సర్వం సిద్ధం చేసినటువంటి పరిస్థితి అయితే నెల్లూరు జిల్లాలో ఉంది. అయితే ఈ 2,593 పోలింగ్ కేంద్రాల్లో కూడా 572 సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను కూడా ఇక్కడ గుర్తించడం జరిగింది. ఏదైతే ముఖ్యంగా కావలికి సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఎక్కువగా సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను కూడా అధికారులు వెల్లడించారు. అక్కడ 91 పోలింగ్ కేంద్రాలను కూడా వెల్లడించారు. అయితే మొత్తం మీద కూడా ఈ యొక్క ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఈ ఎలక్షన్ ఏదైతే ఉందో ఈ ఎలక్షన్ కి సంబంధించి ఇటు నెల్లూరు జిల్లాలో ఇటు గతంలో 2019లో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది కాబట్టి ఈసారి అదే టీడీపీ కైవసం చేసుకోవాలని కూడా ఇటు అభ్యర్థులు ఓటర్లను కూడా గత 50 రోజులుగా ఎలక్షన్ ప్రచారం అయితే నిన్న సాయంత్రం 6 గంటల దాకా చేసినటువంటి పరిస్థితి. అయితే నిన్న సాయంత్రం 6 గంటల తర్వాత మైకులన్నీ మోగపోయిన తర్వాత కూడా ఈ యొక్క పోల్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఓటర్లని ఓటింగ్ శాతం పెంచేందుకు ఇటు అధికారులు కావచ్చు, ఇటు పోలీసు సిబ్బంది ఎవరైతే ఉన్నారో దాదాపుగా నెల్లూరు జిల్లా మొత్తం మీద కూడా 24,047 మంది ఈ యొక్క ఎలక్షన్ కి సంబంధించినటువంటి 2,593 పోలింగ్ కేంద్రాల్లో ఈ యొక్క ఎలక్షన్ కి సంబంధించిన అధికారులు కూడా పాల్గొంటున్నారు. దీంట్లో పిఓస్ కావచ్చు, ఓపీఎస్ కావచ్చు, రిజర్వర్స్, వెబ్ కాస్టింగ్ దాదాపుగా నెల్లూరు జిల్లా మొత్తం మీద కూడా 70% వెబ్ కాస్టింగ్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు జరిగింది. ఈ పోలింగ్ కేంద్రాల్లో కూడా పూర్తి నిఘా ఏదైతే పోలీసు వ్యవస్థ ఉందో అదే విధంగా బలగాలను తిప్పడం, ఎన్డీఆర్ కావచ్చు, అదేవిధంగా పక్క రాష్ట్రాల నుంచి కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి కూడా పోలీసులను తీసుకొచ్చి ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎలక్షన్ ప్రశాంతంగా జరిగేదానికి ఎలాంటి అవకాశాలు కావాలో అలాంటి జరిగే విధంగా కూడా ఇటు ఏర్పాట్లు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ యొక్క నెల్లూరు జిల్లాలో ఇప్పుడు కూడా ఈ యొక్క రాజకీయ చైతన్యం కలిగినటువంటి జిల్లా కాబట్టి ఈ జిల్లా మీద కూడా ప్రతి ఒక్కరు దృష్టి పెట్టుకుంటారు. ఇక్కడ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఈ రోజు ఈ ఎలక్షన్ 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించినటువంటి 10 నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ ఎన్నికల ప్రచారంలో కుటుంబ సభ్యులతో పాటు పార్టీ అధినాయకులు కూడా ముఖ్యంగా నెల్లూరు జిల్లా పైన దృష్టి పెట్టడం జరిగింది. ఇటు అవునా, ఇది వైసీపీకి సంబంధించినటువంటి జగన్మోహన్ రెడ్డి స్టార్ క్యాంపెయినర్ గా 4 సార్లు నెల్లూరు జిల్లాలో పర్యటించడం జరిగింది. సిద్ధం సభలు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ముఖ్య నేతలతో కూడా ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి ఎలాగైనా మళ్ళీ 2020లో క్లీన్ స్వీప్ ఏ విధంగా వైసీపీ అయింది అదే విధంగా చేయాలని కూడా ఇటు ప్రయత్నాలు చేయడం. అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు ఉమ్మడి
కూటమికి సంబంధించినటువంటి నాయకులు పవన్ కళ్యాణ్ కావచ్చు, లోకేష్, బాలకృష్ణ, చంద్రబాబు వంటి టీడీపీకి సంబంధించినటువంటి నాయకులు, అధినాయకులంతా కూడా ఇక్కడ నెల్లూరు జిల్లాలో ప్రత్యేక దృష్టి పెట్టి ఆ యొక్క నెల్లూరు జిల్లాని ఎవరికి వారు ఓటర్లను అభ్యర్థించుకుంటూ ప్రచారం అయితే కొనసాగినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తం మీద కూడా రేపు పోలింగ్ శాతం కూడా ఎక్కువ శాతం వచ్చేలాగా చేసుకోవాలని కూడా ఇటు అభ్యర్థులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇంకా ఇప్పుడే ఈవీఎంల తరలింపు కూడా జరిగింది. ఈవీఎం తరలింపులు సాయంత్రానికి ఆ యొక్క పోలింగ్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాలు అందరినీ కూడా చేరుకునే పరిస్థితి ఉంది. ఈ పోలింగ్ కేంద్రాలు అన్ని రేపు ఉదయం 5:30 గంటలకు మాక్ పోలింగ్ జరుగుతుంది. ఆ మాక్ పోలింగ్ తర్వాత ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ జరిగేందుకు సర్వ ఏర్పాట్లు చేస్తున్నట్టు పరిస్థితి.